రాష్ట్రంలో లాటరీలు నిషేధం ఉన్నప్పటికీ విజయనగరంలో అక్రమ లాటరీలు యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. దీనికి నిదర్శనంగా కొన్ని వచ్చినటువంటి వీడియోలనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది చూసుకుంటే నేనైతే విజయనగరం ఎప్పుడూ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి కనస్తంభం వద్ద అయితే ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉంటే ఎన్నో షాపులు అయితే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని షాపులు చూస్తూ ఉంటే ముందుకు మనం చూస్తూ ఉంటే ఒక కంటిన్యూగా నిర్వహిస్తున్నటువంటి షాప్ ఏదైతే ఉంటుందో ఆ షాప్ తాలూకు బ్యానర్ అయితే బయటకు కనిపిస్తూ ఉన్నది. లోపల మాత్రం ఖచ్చితంగా ఈ కేరళ లాటరీ పేరుతోనే అలాగే పలు రకాల లాటరీలు కూడా దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కొంతమంది కూడా అక్కడ కాకినాడ కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా రాజమండ్రికి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడ కొంతమందిని బ్రోకర్లుగా పెట్టి నిర్వహిస్తున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అయితే చూడవచ్చు ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అయితే ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ మా కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు. ముఖ్యంగా అయితే చూడవచ్చు ఇక్కడ నగరంలో ఇక్కడ ఉన్నటువంటి వైన్ షాపుల కంటే ఈ సంబంధించినటువంటి ఏదైతే అక్రమ లాటరీ షాపులు ఎక్కువయ్యాయి అంటూ కూడా పలువురు విమర్శలు కూడా గుప్పిస్తూ ఉన్నారు. సుమారుగా చూసుకుంటే 80 రూపాయల నుంచి 500 రూపాయలు 800 రూపాయల వరకు కూడా ఒక లాటరీని అమ్ముతున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి కేవలంగా చూసుకుంటే పేదలు ఎవరైతే ఉంటారో వీళ్ళు అత్యాశకి గురయ్యి అంటే 100 రూపాయలు కడితే 1,00,000 రూపాయలు వస్తాయి కదా అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ విధంగా ఒక లాటరీలకి మోసానికైతే మరింత ప్రేరేపితమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కనీసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అదేవిధంగా పోలీసు అధికారి యంత్రం కానీ పూర్తిగా నిమ్మక నీరెత్తుంటే వ్యవహరిస్తుంది తప్ప కానీ పూర్తిగా చెప్పట్లేదు. చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి షాపులు కనిపిస్తూ ఉన్నాయి. మనకి అన్నీ కూడా ఇక్కడ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు కూడా నిత్యము 24 గంటలు కూడా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం విజయనగరం జిల్లాలోనే విజయనగరం పట్టణ పరిధిలో గంటస్తంభం ప్రాంతం. ఇదే ప్రాంతం కాకుండా ఒకవైపు కేఎల్పురం, అలాగే ఒకవైపు చూస్తే ఇటువైపు చూస్తే 2 టౌన్ పరిధిలో కూడా కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా చీపురుపల్లి, బొబ్బిలి, అదేవిధంగా ఎస్కోట ఈ ప్రాంతంలో కూడా ఏదైతే ఒక కీలకమైనటువంటి రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలు ఎక్కడ ఉంటే ఆ ప్రాంతాలనే ఒక కేంద్రాలుగా ఎంచుకొని ఈరోజు ఈ విధంగా ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సుమారుగా చూసుకుంటే రోజుకి 10 లక్షల మేర అయితే ఈ యొక్క అక్రమ ఈ యొక్క టికెట్లు అయితే ఏవైతే ఈ లాటరీ టికెట్లు అమ్మకాలు అయితే జరుగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే చూస్తూ ఉంటే కొన్ని చెప్పుల షాపుల పేరుతో బయట చూస్తే చెప్పుల షాపులు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ లోపల వాళ్ళు చేస్తున్నదంతా అక్రమ టికెట్ల అమ్మకాలు. అదే మరికొన్ని దగ్గర చూస్తే ఫ్యాన్సీ షాపులు అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఫ్యాన్సీ షాప్ నిర్వహించి వాళ్ళకి సంబంధించినటువంటి బయటకు అమ్మితే అవి అమ్మకాలన్నీ చూపిస్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఈ అక్రమ టికెట్లు అయితే అమ్ముతూ ఉంటారు. కొన్ని షాపులు చూస్తే కిరాణా షాప్ అయితే నిర్వహిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒకవైపు ఇటువంటి అక్రమ టికెట్లు అయితే అమ్మకాలు జరుపుతూ ఉంటారు. కేవలంగా చూసుకుంటే ఈరోజు ఆటో డ్రైవర్లు, కార్మికులు, రిక్షా కార్మికులు ఇక్కడ అంతా కూడా ఈరోజు ఇక పేద కార్మిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు అయితే దీనికి ఎక్కువగా బలి అవుతున్నారని చెప్పాలి. రోజుకి లక్షల్లో జరుగుతున్న వ్యవహారాన్ని పూర్తిగా ఈరోజు జిల్లా పోలీసు అధికారి యంత్రాంగం అయితే పూర్తిగా వదిలేసిందనే చెప్పాలి. పూర్తిగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు మార్లు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పినప్పటికీ కూడా పోలీసు అధికారి యంత్రాంగం కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమేర జరుగుతూ ఉన్నది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే భారీ ఎత్తున కూడా ఎంత జరుగుతూ ఉన్నది. అయితే దీనిపైన పలు రకాలు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అంతే కనుక చూస్తూ ఉంటే మనమైతే చూడవచ్చు. ముఖ్యంగా చూసుకుని జిల్లా కేంద్రంలో లాటరీల దందా రోజు రోజుకి చిరస్థాయికి పెరిగిపోతున్నట్టు మరికొన్ని కథనాలు అయితే వచ్చాయి. అదేవిధంగా మరికొన్ని కథనాలు చూస్తే జిల్లాలో ముఖ్యంగా ఇక్కడ విజయనగరం పట్టణ పరిధిలో చూసుకుంటే పోలీసులకు సంబంధించి చూసుకుంటే పోలీసుల ప్రచారం ఎక్కువ, దాని యొక్క పనితనం తక్కువ అంటూ మరికొన్ని కథనాలు అయితే వచ్చాయి. ఇవన్నీ నిషేధితంగా ఉన్నటువంటి లాటరీలని ఇంకా కూడా కొనసాగించడంతో పలువురు విజయనగరంలో ఉన్నటువంటి వాళ్ళకంతా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. లాటరీ టికెట్ల వ్యాపార చేతులు కీలుబొమ్మలుగా మారిపోతున్నారంటూ మరికొన్ని కథనాలు అయితే వచ్చాయి. పోలీసులు కీలుబొమ్మలుగా మారిపోతున్నారంటూ మరికొన్ని కథనాలు వచ్చాయి. ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా ఏదైతే దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా 30 లక్షల మేర అయితే ఈ యొక్క వ్యాపారం జరుగుతుందంటూ కూడా మరికొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూస్తూ ఉంటే ఇదంతా కూడా చూస్తూ ఉంటే భారీ ఎత్తున ఒక విధంగా జరుగుతూ ఉన్నది. ఎక్కడ ఇది పారదర్శి జరుగుతుంది కానీ దీనికి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు కానీ ఉండవు. ఇదంతా కూడా అక్రమంగా జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి పలుమార్లు ఎవరికి చెప్పినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆ బాధితులు కూడా వాపోతున్నారు. బాధితులతో మేము వెళ్ళి ఇప్పుడు మాట్లాడాం. బాధితులతో మాట్లాడి మేమైతే బయటికి మాట్లాడలేము, మేమైతే బయటికి రాలేము చెప్తూ ఉన్నారు. అంటే కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా దీనికి చాలామంది ఉండిపోయినటువంటి పరిస్థితి. అంటే ఈ లాటరీ ఒక ముసుగులో చిక్కుపోయినటువంటి పరిస్థితి, ఒక వ్యసనంగా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తే ముఖ్యంగా ఏదైనా చూస్తుంటే ఆల్కహాల్ తీసుకునే వ్యక్తి అయితే రోజు కూడా మందుకు బానిస అవుతూ ఉంటారు, మత్తు పదార్థాన్ని బానిస అవుతూ ఉంటారు. ఒక నలమందు తీసుకున్న వ్యక్తి దానికి బానిస అవుతూ ఉంటారు, డ్రగ్ తీసుకున్న వ్యక్తి దానికి బానిస అవుతుంది, గంజా తీసుకున్న వ్యక్తి అలా. ఇది కూడా మొదటి రోజు చూసుకుంటే 10 రూపాయలు కొన్నటువంటి టికెట్ రోజు కూడా రేటు పెంచుతూ రోజు కూడా వస్తుందేమో ఆశతో వెళ్తూ ఉంటారు. లక్షల రూపాయలు పోగొట్టుకున్న తర్వాత
ఒక 5,000 10,000 రూపాయల వరకు మళ్ళీ రిటర్న్ వచ్చే పరిస్థితి ఉంది. అలా మళ్ళీ వస్తాయేమో ఆలోచనతో ఉన్నటువంటి ఆస్తుల్ని రోజు కాయ కష్టం చేస్తూ సంపాదించుకున్న డబ్బుని పూర్తిగా ఈ విధంగా లాటరీల పాలు చేయడంతో పూర్తిగా కుటుంబాలు చిన్న భిన్నమవుతూ రోడ్డున పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన వామపక్ష నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారా? సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ గారు మనతో పాటు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ప్రస్తుతం ఈ జిల్లాలో? అసలు యాక్చువల్గా చెప్పాలంటే రాష్ట్రంలోనే పూర్తిగా ఈరోజు ఇటువంటి లాటరీ అనేవి నిషేధంలో ఉన్నాయి. ఈరోజు ఒకవైపు విజయనగరం జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కొన్ని షాపుల్లో ముసుగులో ఈరోజు బ్యాక్ ఎండ్లో ఇటువంటి లాటరీలు అయితే అమ్ముతూ ఉన్నారు. కొంతమంది పేద ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది దీనివల్ల లాస్ అయిపోయి పూర్తిగా రోడ్డు పడ్డారు. దీన్ని ఎలా చూడాలి ఏంటి? ప్రభుత్వం ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? అధికారులు ఎందుకు అలా చోద్యం చూస్తున్నారు? రాష్ట్రంలో లాటరీ నిషేధం చేశారు, మంచిదే. ఈ చట్టాలు చేయడం వరకు చేస్తున్నారు, కానీ ఆచరణకు వచ్చేసరికి ఈ చట్టాలను అమల్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండడం లేదు. కన్సర్న్ డిపార్ట్మెంట్ దీని మీద నిఘా పెట్టడం లేదు. ఇది ఒక అరాచకము, ఒక ఇబ్బంది. దీంట్లో ముఖ్యంగా ఈ లాటరీ వ్యవస్థలో ప్రధానంగా కూలీలు, పేదలు, చిన్న చిన్న పనులు చేసుకున్నోళ్ళు, ఏదో అత్యాశ, ఆశలు కల్పించి ఏదో లక్షాధికారి అయిపోతామని చెప్పేసి వాళ్ళు ఒక పక్క నుండి ప్రచారం చేస్తే ఆ ప్రచారానికి లోబడి ఏదో 10 రూపాయలే కదా, 20 రూపాయలే కదా, 100 రూపాయలే కదా అని చెప్పేసి ఆ రకంగా కట్టి ఈరోజు వేలాది మంది దగ్గర ఈరోజు ఈ లాటరీ పేరు మీద దోపిడీ జరుగుతోంది. కాబట్టి దీనికి ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఇప్పుడు పత్రికల్లో చూస్తున్నాం, అక్కడక్కడ వస్తుంది, ఎక్కడికెక్కడ జరుగుతున్నాయి. అయితే ఆ పేరు మీద కాకపోయినా ఏదో షాపుల్లోనూ, దుకాణాల్లోనూ, చెప్పుల షాపుల్లోనూ రకరకాలుగా ఓపెన్గా కాకపోయినా ఆ రకంగా సీక్రెట్గా అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే పోలీసు వారికి ఇవన్నీ తెలియనివే కాదని ఎవరు అనుకోరు. ఎందుకంటే ప్రతి సందులోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి చోట ఈ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ నుండి కానిస్టేబుల్స్ కావచ్చు, స్పెషల్ బ్రాంచ్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ టీంలు కావచ్చు, రకరకాలుగా అన్ని పనుల మీద తిరుగుతుంటారు. మరి ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే పట్టుకుంటున్నారు కొన్ని సమస్యల్లో. మరి ఈ సమస్యలు ఎందుకు కనబడటం లేదు? ఇవి ఎందుకు తెలియట్లేదు అంటే ఇప్పుడు మనం ఆధారాలు ఏమైనా కానీ కనబడుతున్న దాని ప్రకారంగా ఇదంతా వ్యవస్థలో లోపం, అధికారుల లోపం, అధికారులు ఆలోచి. కాబట్టి ఎక్కడెక్కడ కింద స్థాయిలో ఈ అధికారులు అలాగే పోలీసులు ఈ వ్యవహారం అంతా కూడా అందరికీ తెలిసే కుమ్మక్కను జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుందంటే ఈ పేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ బ్రోకర్లు ఆ పేరు మీద ఈ పేరు మీద ఈ రకంగా కోట్ల రూపాయలు కొట్టేసి మొత్తం నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఈవేళ ఈ ప్రభుత్వం చట్టం చేయడం వరకు బాగానే ఉంది. మరి చట్టం చేస్తే ఆ చట్టాన్ని కింద స్థాయికి తీసుకొచ్చి ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో, ఎవరైతే ఈ రకంగా మోసం చేస్తున్నారో, దోపిడీ చేస్తున్నారో, ఈ టికెట్లు అమ్మి ప్రజల్ని మాయ చేసి మభ్య పెట్టి ఈ రకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టి పట్టుకుని 4 కేసులు పెడితే అది కొంత భయానికో నయానికో వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది, దోపిడీ నివారించడానికి అవకాశం ఉంటుంది. పాపం తెలియక అమాయక ప్రజలు వందలు ముందు 10 రూపాయలు అంటారు, 20 రూపాయలు అంటారు, 80 అంటారు, 100 అంటే ఇప్పుడు 500, 1000 ఈ రకంగా అదొక మత్తు మందు లాంటిది. గంజాయి ఎలాంటిదో, నల్ల మందు ఎలాంటిదో, ఇదంటే మత్తు మందు లాంటి పరిస్థితి. ఏమి లేదు, కష్టపడకుండా డబ్బులు వచ్చేస్తే కదా అని ఒక ఆలోచనకి క్రియేట్ చేస్తున్నారు. ఆ క్రియేట్ చేయడం వల్ల ప్రజలు ఏంటంటే ఈ పేదరికం, వెనకబడతనము, ఏమి లేనితనము, ఏదో 10 రూపాయలు పోతే పోద్ది, లేకపోతే 100 రూపాయలు పోతే పోద్ది, 1 లక్ష రూపాయలు వచ్చేస్తుందని ఆశ. కానీ ఎవరికి ఎక్కడ పలానా దగ్గర వచ్చిందని ఎక్కడ దాఖలాలు లేవు. ఇప్పుడు జరుగుతున్న లాటరీలను కూడా పారదర్శకత లేదు. ఎవరినో కూర్చోబెట్టో అధికారులను పిలిచి దానికి రికగ్నైజేషన్ ఉంటే కదా పిలడానికి, దానికైనా అనుమతులు లేవు కదా, ఎవరు వెళ్ళడానికి ఉండదు. కాబట్టి సీక్రెట్గా ఒకటి వెళ్ళడం, కట్టించుకోవడం, దీనికి గ్రూపు పెట్టి ఆ గ్రూపులో వాళ్ళు ప్రచారం చేస్తారు బ్రోకర్లు. ఈ బ్రోకర్లు అందరూ కలిసి సామాన్య ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కాబట్టి విజయనగరం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అన్ని కేంద్రాల్లో, అన్ని పట్టణాల్లో, అటు ఎస్కోట కావచ్చు, ఇటు రాజాం కావచ్చు, ఇటు చీపురుపల్లి కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈ రకంగా చూస్తే అన్ని ముఖ్య కేంద్రాలు, పట్టణాల్లో కూడా ఉన్నట్టు సమాచారం వస్తుంది. పేదల దగ్గర నుండి కూడా ఈ సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది అక్కడక్కడ మేము కట్టాము మాకు రావట్లేదు, కట్టడం తప్ప వచ్చేదే ఉండదు. ఎందుకంటే అది మాయ కాబట్టి, మోసం కాబట్టి ఎవరికి వచ్చే పరిస్థితి ఉండదు. అందుకని ఈ దుర్మార్గాన్ని, ఈ అవినీతిని, ఈ అక్రమాలని పోలీసులు, అధికారం, యంత్రాంగం అంతా కూడా దీని మీద కేంద్రీకరించి ఆ రకమైన శక్తుల్ని నివారించి పేద ప్రజలకి కొంత ఊరట కలిగించాలి. ఈ రకం దోపిడీ గురి కాకుండా ఆపాలి. ఆ రకంగా ప్రభుత్వం చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ, ఇతరత్ర ఉపాధి లేనప్పుడు ఉపాధి కల్పించడం, ఇలాంటి పనులను చేసి ఆదుకోవాలి. ఉపాధి లేనప్పుడు, పని లేనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇటువంటి చేతిలో డబ్బులు లేనప్పుడు, కొనుగోలు శక్తి లేనప్పుడు ఇటువంటి తప్పుడు పనులకి, ఇటువంటి ఆశపడడానికి అవకాశం పేదలకు ఉంటుంది. వీళ్ళ తాలూగా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఆసరాగా చేసుకొని ఈ
బ్రోకర్లు, ఈ లాటరీలు, ఈ టికెట్లు రకరకాల రూపాల్లో దోపిడీ జరుగుతుంది. దీన్ని అరికట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ యంత్రాంగాన్ని, ముఖ్యంగా ఈ జిల్లా యంత్రాంగం, ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ అప్రమత్తం అవ్వాలి. అప్రమత్తమై నివారించకపోతే మీకు వాళ్ళతో సంబంధం ఉందని ప్రజలు అనుకునే పరిస్థితి ఉంది. మేము కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. వీళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, కేవలంగా పోలీసులు నిఘా వైఫల్య కారణంగానే ఈరోజు ఇటువంటి అక్రమంగా అమ్మకాలు అయితే జరుగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉండడంతో ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షాపులు ఉన్నాయో ఆ షాపుల పేరిట ఒకవైపు నిర్వహిస్తూ దీని బ్యాక్గ్రౌండ్లో ఇటువంటి టికెట్లు అనేవి నిర్వహించడం అనేది చాలా అక్రమం అంటూ కూడా పేద బలహీన అట్టడుగు వర్గాలకు చెందిన వారే ఎక్కువగా పూర్తిగా లాస్ అవుతున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనిపైన పోలీసు అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది, దీనిపైన మరోపక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కూడా పూర్తిగా పట్టించుకోవట్లేదు, సచివాలయంలో ఉన్నటువంటి ఆఫీసులు కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే పూర్తిగా ఈ రోజు వ్యవస్థ అంతా కూడా తప్పుతో పడుతుంది అనే విధంగానే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పలుమార్లు తెలిసినప్పటికీ కూడా కనీసం దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈరోజు ఖచ్చితంగా పోలీసులు వైఫల్యమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనిపైన ఎప్పటికైనా సరే పోలీసులు సరైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడవలసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.